భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో అమ్మ సేవా సదనం నిర్వాహకులు కూరపాటి అనసూయ ఆరోగ్యంతో మృతి చెందడంతో సదనంలోని వృద్ధుల శోక సంద్రంలో ముగిసిపోయారు. అంగన్వాడీలో ఉద్యోగిగా ఉన్న అనసూయ అనాథలుగా ఉన్న వృద్ధుల కష్టాన్ని చూడలేకే తామే అమ్మై సేవా సదనం పేరిట ఓ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి దశాబ్ద కాలం పైగా వృద్ధులకు ఆసరా కల్పించారు. తన కష్టార్జితంతో పాటు దాతల సహకారంతో అనాథ వృద్ధులకు ఏ లోటు రాకుండా చూసుకున్న అనసూయ అకాల మరణంతో వృద్ధాశ్రమంలో వృద్ధులు, ఆశ్రమంలో పనిచేసే సిబ్బంది కన్నీరు మున్నీరుగా విలపించారు. సదనం పేరిట అక్రమార్జన చేస్తున్నారంటూ గిట్టని వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా వృద్ధులకు ఏ లోటు రాకుండా చూసుకున్న అనసూయమ్మ మరణంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే సహా పలువురు ప్రజాప్రతినిధులు, స్థానికులు అనసూయమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనసూయమ్మ మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్తూ ఉండటంతో మరోసారి అనాథలం అయ్యామంటూ బోరుమన విలిపిస్తున్న వృద్ధుల ఆర్తనాదాలు చూపురుల కంటతన్ని పెట్టించాయి.